వ్యవసాయం చేస్తున్నావు కదా, అవు. నీ పేరు అయితే ఇప్పుడు సమాజం మొత్తం గొర్రె దాటుగా వెళ్తుంది. అదే గొర్రె దాటులో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి నీ పేరు ఏంటంటే గొర్రె పెదనాన్ని పెడుతుందా. అవు. సమాజం గొర్రె సమాజం వెంబడి నువ్వు నడుస్తున్నావు కాబట్టి అంతే మళ్ళా గొర్రె సమాజం నడుస్తున్నప్పుడు నువ్వు కూడా గొర్రె పెదనాన్ని నువ్వు కూడా గొర్రె అనాలి కాబట్టి ఆ, సమాజం ఎట్లా చేస్తే అదే పద్ధతులు చేస్తుంది. అది మంచి చెడు అనేది ఆలోచించేది ఏముండదు. ఏడ మనం తింటావు ఆలోచించడానికి సమయం లేక ఆలోచించట్లేదు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా కానీ వినటం లేదులే. కానీ ఇప్పుడు సర్లే కానీ కందేస్తావు, పత్తి వేస్తావు, ఒకే పంటలు ఏక పంటల విధానం అది ప్రభుత్వం కనిపెట్టింది. ఎందుకు కనిపెట్టింది అంటే అది నాకు తెలుసులే కానీ నీకు చెప్పను. ఒకే పంట ఏ పంట వేసినా, జామ ఒకే పంట, మామిడి వేసినా ఒకే పంట, మినుము వేసినా ఒకే పంట, వేరుశనగ వేసినా ఒకే పంట, మిరప వేసినా ఒకే పంట, పత్తి వేసినా ఒకే పంట, అంతే ఇంకా పొగాకు వేసినా ఒకే పంట. ఏ పంట తీసుకున్నా కానీ మొత్తం ఒకే పంటలు. వేరే పంట ఏమన్నా ఎత్తారు ఆ పొలంలో? ఏరు కదా. రాదని ఆడదాన్ని దీన్ని రెండేళ్ళే అనేది ఒకటిసార్లే మరి ఒకటే పంట వేస్తారు. రెండో పంట అయితే ఏరు కదా. ఎక్కడే కానీ వేయలేం కదా. నువ్వు కనుసూపు మార ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ వేయట్లే ఏరు కూడా. ఎందుకంటే గొర్రె దాటు కాబట్టి. గొర్రె దాటు ఒక గొర్రె బాయిల పనదంటే మొత్తం పడతాయి. ఒక గొర్రె పోయి బాయిలో దుంకుతాయి, అన్ని అదే బాయిలో వచ్చి దుంకుతాయి. అంతే. అవి నీళ్ళు ఉన్నాయా నీళ్ళు లేని బాయి అని చూసేది ఉండదు. ఒక గొర్రె పోయి పొరపాటు జారి పన్నా ఎట్ట పన్నా కానీ ఆ గొర్రె పోయి పన్నది. ఇంకా వెనకాల గొర్రెలన్నీ పోయి దాంట్లో పడతాయి. అది ఇంకా అది పాపం అది కింద ఉండి ఎంత హాయిగా వండుకున్నది అనుకుంటుంది. అది సచ్చి ఊరుకుంటుంది. పైనుండి గొర్రెలన్నీ వచ్చి దాని మీద దుంకుతే అది ఒకవేళ కొసపానం అంత ఉన్నది కూడా చచ్చుది. ఇప్పుడు జరుగుతుంది అది. ఇప్పుడు కందేసి ఉంటావు కదా, ఉదాహరణకి కందేస్తారు. కందులో పెట్టుబడి చూద్దాం, ఎంత డబ్బులు మిగులుతాయి చూద్దాం. ఇప్పుడు దుక్కి గొర్రు 24 గొర్రు, తర్వాత గుంటెకి కొడతారు, మళ్ళీ వదులుతారు, ఇత్తనం వేస్తారు. ఇత్తనం వేసిన తర్వాత సేద్యం చేస్తారు. మధ్యలో 3 సేద్యాలు చేస్తారు మధ్యలో. ఒక్కొక్క సేద్యానికి కానీ గొర్రు కానీ 800 బాడిగా. ఇప్పుడు 800 కానీ అది కొందరు పైన కొడితే 700, కొంచెం లోతు కొడితే 800. తేడా అంతే. దాంట్లో కూడా తేడా ఉంటుంది అనమాట. కొంచెం పైన కడితే ఆ డీజిల్ పైన కలిసి వస్తుంది కాబట్టి 700 కొట్టచ్చు, 600 కూడా కొచ్చు. ఇంకొకరు పైకి లేపితే 600 కొట్టచ్చు. ఇంకా దాంట్లో అది ఇంకా దుక్కి మాత్రం 2000 ఉంది. 2000 దుక్కి. ఒకవేళ ట్రైలర్ కొడితే కన్నా 1500 గంటకు 2200 అవుతుంది. గంటన్నర అట్ట పడుతుంది ఎకరాకు ట్రైలర్ కింద కొడితే. సర్లే ఇట్లా సేద్యం చేసే విధానం, ఇత్తనం వేసే విధానం, పెట్టుబడి. ఇంకా తర్వాత కోత కూలీలు. కంది కోస్తే ఎంత అవుతుంది? ఒకవేళ మిషన్తో కోస్తే 3000 అంతేనా? కోత కూలీలు మనుషులు అయితే 5000 చిల్లర అవుతుంది. ఇట్లా మొత్తం దుక్కి అయితేమి, మొత్తం ఎగదోలింది అయితేమి, సేద్యాలు అయితేమి అందాజుగా ఒక 10,000 అవుతాయి. కోత కూలీలు ఒక 5,000, మిషన్ అయితే 3,000. దాంట్లో 3,000 మిషన్తో కోసినందుకు మళ్ళీ 2,000 మీద నేల మీద పడతాయి, పోతాయి కదా. ఇంకా ఎటు చూసినా 5,000 అయితే ఖర్చు అవుతుంది కోత కూలీలు. మిషన్తో కోసినా 2,000 మీద రాలిపోతాయి కాబట్టి దాంట్లో దానికి సరిపోతాయి. పచ్చి గిచ్చి అన్ని దాంట్లోకి వచ్చాయి. అడుగు మందులు, కలుపులు అన్ని కలిసి నీకు ఎంత వస్తాయి? ఎన్ని క్వింటాలు అయితే? ఒకవేళ పూత మీద వాన పడితే ఎన్ని క్వింటాలు అయితే? పూత మీద వాన పడకుండా బాగా కాదు. వర్షం పడకపోతే ఎన్ని క్వింటాలు అయితే? వర్షం పడితే ఎన్ని క్వింటాలు అయితే? అస్సలు పడకుండా బోర్లో నీళ్ళు లేకుంటే 2-3 క్వింటాలు అయ్యేది. వర్షం అస్సలు పడలేదు, బోర్లో నీళ్ళు లేవు, అప్పుడు ఎన్ని గంటలు అయితే? అసలు పరిస్థితి ఏం లేదు, పెట్టుబడి కూడా రాకపోయింది ఊరికి. సర్లే పూత మీద వర్షం పడితే ఎన్ని క్వింటాలు అయితే? అప్పుడు బట్టి అంతే 2-3 క్వింటాల లోపలనే. అంతే కదా అయ్యేది. అంతే. బాగా పండితే అన్ని పండితే 6-7 క్వింటాలు బాగా పండిందంటే 6 క్వింటాలు 5-6 క్వింటాలు అంతే. ఇంకా హైబ్రిడ్ విత్తనాలు తెలుసు కదా, అవి అయితే మామూలుగా కాస్తాయి అంటారు కదా. ఎన్ని అయితే? ఇంకా అవి అయినా కానీ సరిగా లైన్లో బాగా వాతావరణం అనుకూలిస్తే 7-8 అవుతాయి. లేకుంటే అవి కూడా ఇంకా అంతే, ఎక్కడికైనా అంతే. హైబ్రిడ్ విత్తనాలు అంటే తెలుగులో రేపులు చేసిన విత్తనం, అంటే దిగుబడిని పెంచడం అనమాట. దాన్నే రేపులు చేసిన విత్తనం అంటారు. అది అత్యాచారం చేసిన విత్తనాలు. అవి ఎక్కువ దిగుబడిస్తాయి. అవి ఒక్కోపారి కుదరకుంటే ఈఎంఏలు వచ్చాయి, అయ్యిపోతాయి. మళ్ళీ ఒక్కోపారి వాతావరణం కుదరకపోతే మళ్ళీ ఇదైనా మళ్ళీ కాపుకొచ్చాయి, అది అసలుకి రావు, పోతాయి దండగా. ఏది హైబ్రిడ్ విత్తనాలు. అందుకని ఈఎంఏలు మరి ఇప్పుడు 10,000 అనుకో, మళ్ళీ ఎక్కువనే ఉంటాయిలే. సర్లే ఇప్పుడు కంది 5,000 కోత కూలీలు. అదే మనం నూరిపిడి చేసేది కోసింది అయితే మొత్తం కోతకు 2,000 అవుతుంది. 3,000 పట్టించినందుకు అంత 5,000 అవుతుంది. తర్వాత సేద్యాలు అయితే అన్నీ కలిసి 12,000 అంత అవుతుంది.
అంగాడికి గుత్త ఒక 5,000 వేసుకుంటావా? 6,000 వేసుకో గుత్త. నీ సొంత పనులు అయితే పక్కన వాళ్ళకి ఇచ్చి గుత్త ఇచ్చారు కదా, అంతే. దానికైనా గుత్త ఇద్దు. అన్నీ కలిసి ఆడికి ఎంత అవుతుంది? ఆడికి 20,000 దాటుతుంది. 20,000 దాటుతుంది కదా. నువ్వు 5 క్వింటాలు అమ్మితే ఎంత డబ్బులు వస్తాయి? 6,000 క్వింటా? 6,000 7,000 పోతున్నాయి. 5 క్వింటాలు అయితే ఎక్కువ అయితే కానీ బాగా అయితే 5,000 30,000 కదా. ఇంకా మందులు కొట్టింది కూడా ఉంది కదా దీంట్లో. 4 సార్లు మందులు కొట్టాలి కదా. 5,000 పెట్టుబడి అయితే మందులకు. పై మందులా? పై మందులు ఒక అడుగు మందులు ఇప్పుడు పెరిగినాయి. అడుగు మందులు అన్నీ కలిసి ఒక 5,000 అవుతాయి కదా. ఈజీగా అవుతాయి. పైన 5,000 అవుతాయి కదా. కలుపు తీసినాయి కానీ ఎన్ని ఉన్నాయి మళ్ళీ. కలుపులు కాకనే అడుగు మందే పై మందే మచ్చు కదా. 5,000 ఇప్పుడు 20 వస్తే 2,000 2,300 ఉంటాయి. ఇప్పుడు ఇందాక 22,000 అట్లా వచ్చింది. ఎన్ని కలిసి మొత్తం కలుపులు తీసినాయి అన్నీ కలిసి 30,000 కాదు. అయితే 6,500 ఎంత అవుతుంది? 6 క్వింటాలు 5 క్వింటాలు 6,000తో 5,000 30 కదా. 30,000 వచ్చినాయిగా. పెట్టుబడి ఎంత వచ్చింది? 30,000 వచ్చిందిలే. నువ్వు శని ఇంటికి తిరగవు దానికోసం. ఒకసారైనా ఎన్నిసార్లు తిరుగుతావు దానికోసం? 30,000 వచ్చినాయి కదా పెట్టుబడి. నీకు వచ్చిన డబ్బులు 30,000 సరిపోయిందిగా. దాన్నే రావణ దండు, రావణ గోవింద, రావణ గోవింద, రామ గోవింద కాదు రావణ గోవింద, అంతే కదా. ఇప్పుడు రూపాయి మిగలే కదా. ఇప్పుడు రెండు పంటలు వచ్చి అంత సర్లే కానీ ఇప్పుడు వీడి వరకు నీకు అర్థమైంది కదా రాక్షస దండు గురించి. ఇప్పుడేం దీంట్లో ఏం రూపాయి మిగలే కదా. మిగలదనేది ఏది చేయాలన్నా భయపడేది. అందుకే దీన్నే గొర్రె దాట అంటారు. గొర్రె పెదనైనా అర్థమైపోయింది కదా. ఇంకొక వీడియో తీద్దాం. ఈ వీడియోని వీడి వరకు ఆఫ్ చేస్తున్నా. ఇంకొక వీడియో తీస్తా. ఓకే.